ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. అంటే ఎందుకు ఈ క్వశ్చన్ ఇంత లెంత్గా అడిగానంటే, చిత్రం శ్రీను మీ పేరు, అంటే మీకు ఇంటి పేరు ఇచ్చేసాడు ఆయన. అవునండి, ఇంటి పేరు మార్చి కొత్త ఇంటి పేరుని ఇచ్చారు. అవును, నాకు అలాంటి తేజ గారితో శ్రీను గ్యాప్ ఉంది అనేది చాలా మందికి ఈ రోజుకి డౌట్ ఉందన్నమాట. సో దాన్ని క్లారిఫై చేయాలన్నదే నా ఉద్దేశం. అంతే అంతే క్యారెక్టర్ సెట్ అయిపోయి ఉండొచ్చు అండి, అంతే సెట్ అవ్వకనే ఇవ్వకపోయి ఉండొచ్చు. నేను మొన్న కూడా ఇప్పుడు జరుగుతున్న షూట్ నెక్స్ట్ ఏదనుకుంటున్నాను వెళ్ళి నేను కలుస్తూనే ఉంటాను ఆయనకి. మొన్న ఈ మధ్య కూడా వెళ్ళి కలిశాను, నేను వెళ్తే మంచిగా మాట్లాడతాను. అంటే ఆయనకు కూడా అనుకోవాలి ఇది కరెక్ట్గా సరిపోతాడు అంటేనే కదా పిలుస్తాము. ఇప్పుడు నేనే రాజు నేనే మంత్రి ఉంది, అసలు నేను అందులో చేస్తాను కూడా అనుకోలేదు. టప్పని ఒకరోజు ఫోన్ చేశారు, ఎక్కడున్నావు చిత్రం అన్నారు. సార్ ఇట్లా ఉన్నాను సార్, ఒకసారి వస్తావా అంటే నానక్రమంలో షూట్ జరుగుతుంది, వెళ్ళాను కలిశాను. ఒక క్యారెక్టర్ అనుకుంటున్నాను కానిస్టేబుల్, కానీ చిన్నదిగానే బాగుంటుంది అంటే ఏంటి సార్ అంటే ఇలాగా నిరాహార దీక్ష చేస్తూ ఉంటే వెళ్ళి వాళ్ళకి ఆ నిమ్మకాయ రసంలో పాయిజన్ ఇస్తాను అది షార్ట్ చేసాం. ఆ తర్వాత రానగారు నన్ను చంపేస్తారు ఇదంతా చేసాం. అంటే ఆయనంతా ఆయన పిలిచాడు, ఆయనకు తెలుసు ఆయన ఈ క్యారెక్టర్ అంటే సరిపోతాడంటే ఆయన వాడు హిమాలయాల్లోనూ తీసుకొస్తారండి, అందులో డౌటే లేదు. నాకు సెట్ అవ్వక పిలిచి ఉండరు అంతే. అండ్ ఒక సీరియస్ క్వశ్చన్ అడుగుతాను, ఇది లైఫ్కి సంబంధించింది. ఓకే, ఉదయ్ కిరణ్ గారి రైజు దగ్గర నుంచి చూసిన అతి కొద్ది మంది మనుషుల్లో మీరు ఒకరు. సో మీ కెరీర్ విషయానికి వస్తే ఆయన కెరీర్లో ఆయన చూసిన అంత సక్సెస్ ఎప్పుడు మీరు చూడలేదు, అంత డబ్బు ఎప్పుడు మీరు చూడలేదు, అంత ఫేము మీరు ఎప్పుడు చూడలేదు. బట్ ఉదయ్ కిరణ్ గారు సడన్గా ఆల్ ఆఫ్ సడన్గా అలాంటి ఒక డిసిషన్ తీసుకున్నారు. మీ లైఫ్లో మీరు చాలాసార్లు పడ్డారు, చాలాసార్లు వేశారు. ఏ నిర్ణయము మిమ్మల్ని ఇంత కాన్స్టెంట్గా ఇంత స్థిరంగా ఉంచగలిగింది? ఎందుకు ఉదయ్ కిరణ్ గారి ప్రస్తావనే నేను రెఫరెన్స్కి అడుగుతున్నానంటే, అంటే అంత పెద్ద స్టారు కూడా మెంటల్గా డౌన్ అయిపోయే ఇండస్ట్రీ మంది. సో చిత్రం శ్రీను కష్టాల నుంచి నిలబడడానికి కారణం ఏంటి? సార్ అంటే నేను కారణం కూడా కాదు, ఆ బలం ఏంటి? ఆ బలం అంటే అది సినిమా మీద ఉన్న ఇష్టం అండి. సినిమానే కాదు, ఎవడైనా ఏ పని చేయాలనుకున్నా చిన్న లైఫ్లో నేను ఎప్పుడు రియలైజ్ ఉంటాను సార్, రియాలిటీలో ఉంటా. అంటే ఏ పని చేయాలనుకున్న అప్ అండ్ డౌన్స్ కామన్గా ఉంటాయి, అది సహజం. ఈ రోజు కొంచెం డౌన్ అయ్యాం కదా అని బాధపడి డిప్రెషన్కి వెళ్ళిపోద్దు అస్సలు. మనం అసలు ఫీల్ అవుతాం, అవును ఈరోజు నేను వచ్చినప్పుడు ఏం లేదు కదా, మళ్ళీ కొడతాం గోలు అని, మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ మనం గోల్ కొట్టడానికి ఏం చేయాలో అది చేయాలి తప్ప రాంగ్ స్టెప్ మాత్రం వేయద్దు. ఇప్పుడు అదే ఉదయ్ గారు చేశారు, అలా అకౌంట్ ఉంటే ఈరోజు ఇంకా ఏమేమి జరిగాయో, ఇంకా మంచి మంచి ఏమన్నా వచ్చాయో, మంచి సినిమాలు వచ్చాయేమో. బతకడానికి చాలా మార్గాలు ఉన్నాయి కదా సార్ ఇండస్ట్రీలోనే. కరెక్ట్, మనకి సినిమానే ఇష్టం కదా, ఏదో ఒక ప్రోగ్రామ్ జడ్జికి వెళ్ళినా కూడా ఎంతో కొంత ఫేము డబ్బులు ఇప్పుడు అలా ఉంది కదా సార్. అవును, అప్పుడు అంటే ఇంత స్పాన్ లేకపోవచ్చు, కానీ ఇప్పుడు చాలా స్పాన్ ఉంది కదా. సో ధైర్యంగా మనం చేసే నిజాయితీగా చేసుకుంటూ దాన్ని నమ్ముతూ పని ముందుకెళ్ళాలండి. అది అప్ అండ్ డౌన్స్ కామన్, అది లేకుండా లైఫ్ అవ్వదు. ఎందుకంటే మనం వచ్చినప్పుడు అప్పు నుంచి రాలే, డౌన్ నుంచే వచ్చాము. అప్పు చిన్న డౌన్ ఉంటుంది, మళ్ళీ అప్పుకి వెళ్తాం, అది కామన్. అది లేకపోతే లైఫే కదా. అది అర్థం చేసుకున్నాడు ఏ పనైనా చేసుకుంటూ ముందుకెళ్ళచ్చు, ఏదైనా సాధించవచ్చు. నాకు చాలామంది ఇన్స్పిరేషన్ ఉంటారండి. అమితాబ్ బచ్చన్ గారు స్టోరీ ఒకటి, పూరి గారు, చాలామంది ఉన్నారండి. నాకు మన కేఎఫ్సీ చికెన్ తింటాం అతను, నేను అవన్నీ అంటే ఇన్స్పైర్గా తీసుకుంటాను సార్. ఎందుకు చిరంజీవి గారు మధ్యలో హిట్లర్ ముందు చిరంజీవి గారు అయ్యో ఆ తర్వాత మళ్ళీ హిట్లర్ నుంచి మళ్ళీ కొడితే ఈరోజు అన్నయ్య మళ్ళీ పాత అన్నయ్య. ఆ రేంజ్ అంటే మనం నిలబడాలనుకుని ముందుకెళ్తే అది అప్ అండ్ డౌన్స్ ఉంటాయండి, దాన్ని తట్టుకొని వెళ్ళిపోవాలి, దూసుకెళ్ళిపోవాలి రాకెట్ లాగా, దొరికేస్తుంది అది అంతే. సూపర్. అయితే ఉదయ్ కిరణ్తో మీకు మర్చిపోలేని ఒక చిన్న ఇన్సిడెంట్ ఇప్పుడు దాకా నేను ఎవరికి చెప్పలేదు, అలాంటి ఒక ఇన్సిడెంట్ ఏదైనా ఉంటే మాతో షేర్ చేసుకోండి. అంటే చాలా సందర్భాలు, చాలా 2-3-4 సినిమాలు చేశానండి వాడితో. అంటే ఇంకోటి మర్చిపోయిన సందర్భాలు ఏముండవండి, ఎందుకంటే ఎవరికి ఏం చెప్పుకోడండి మనోడు. అదొక చిన్న తనలో కుమిలిపోవటం, అది కూడా తనకి అది పాపం ఓపెన్ అవడా ఇప్పుడు ఎప్పుడు ఏ విషయం ఓపెన్ అవ్వలేదండి. ఏ విషయం ఏది కూడా నాతో అయితే ఏమి షేర్ చేసుకోలేదు. ఏమంటే సరదాగా లొకేషన్లో షూట్లో ఉంటే మాట్లాడతాం, షూట్ విషయాలే మాట్లాడతాం అంతే తప్ప ఏది కూడా చెప్పడు అసలు. అంటే మనోడు అంటే ఉండటమే అలా ఉంటాడు సైలెంట్గా. అదొక సందర్భాలంటే షూట్కి సంబంధాలండి. ఒక సినిమా ఊటీలో చేసాము, అక్కడ బాగా మేము అంటే ఫుడ్ అవి బాగా ఎంజాయ్ చేసాం. అంటే షూట్ సందర్భంగా అంతే, షూట్కి సంబంధించిన మెమరీసే ఉన్నాయి సార్. బయట కలిసిన సందర్భాలు చాలా తక్కువ. ఇప్పుడు క్రికెట్ మ్యాచ్లో అప్పుడు కలిసి ఎప్పుడు సైలెంట్గా ఉండేవాడు, మనోడు సైలెంట్గా ఉండేవాడు, ఏది కూడా వాడికి ఏం చెప్పుకునేవాడు కాదు. అది మెయిన్. అండ్ ఇందాక మనం మాట్లాడుకున్నాం, మీకు ఆ కాలు ప్రాబ్లం అయినప్పుడు ఒక 6 months బెడ్ రెస్ట్ అని. అలాంటి సమయంలో మీరు కృష్ణానగర్లో బెడ్ మీద ఉన్నప్పుడు ఇప్పటి ఒక స్టార్ హీరో మీ దగ్గరికి వచ్చి ఒక బ్లాంక్ చెక్ ఇచ్చి సీను ఎంత కావాలో చెప్పు అని చెప్పి అడిగి ఆ రోజుల్లో మీకు ధైర్యం ఇచ్చిన స్టార్ హీరో ఎవరు? సరే ఒక సిచ్యువేషన్ చెప్తా. ఆ రోజు
ఎన్టీఆర్ గారు ఉమ్, ఎన్టీఆర్ గారు షూట్ జరుగుతుంది, ప్రతాప్ గారు డైరెక్టర్. ఉమ్, నిన్ను చూడాలని ఒక ఫస్ట్ మూవీ. ఫస్ట్ మూవీ ఉమ్, ఉషా కిరణ్ మూవీస్. సో ఆ షూటు యాక్చువల్గా ఎన్టీఆర్ గారు చాలా జ్యువెల్గా ఉండేవాళ్ళు, జ్యువెల్గా ఉంటారు ఇప్పటికీ అట్లాగే ఉంటారు. అయితే నేనేంటంటే ప్రతాప్ గారిని అడిగి మధ్యాహ్నం వరకు ఒక హాఫ్ డే అడ్జస్ట్మెంట్ అడిగి ఆ, ఆ, నువ్వు దీనికి- నేనుకి వచ్చా? నువ్వు నేనుకి ఓకే, అప్పుడేనా సైమల్టేనియస్ గా చేస్తున్నారు? ఒకటే రోజు 2 షూట్లు. ఆ, అదేమో డాక్టర్ గారి హౌస్ ఏదో పెద్దమ్మ గుడి బ్యాక్ సైడ్ ఉమ్, డాక్టర్ గారి హౌస్ అని ఉండేది, అక్కడ షూటింగ్ చేసాం చాలా మంది, అక్కడ షూటు. సో అక్కడి నుంచి నేను ఎన్టీఆర్ గారు నాతో సరదాగా రా వెళ్ళకపోతే ఏమది ఉండు అంటే చాలా జోలుగా ఉండేవాళ్ళు. ఉమ్, నేను వెళ్తా గురుగారి సినిమా ఏంటనుకున్నావు అబ్బా అనేవాడు, ఆ, సరదాగా ఉండే. అలా అని వెళ్ళినోండి కదా నేను. ఆయన షాక్ అయ్యాడు జరిగిందంటే, ఉమ్, అదేంటి వాడు పొద్దునంత సరదాగా మాట్లాడి అలా ఎలా జరిగిందని. అది జరిగింది, నేను అయిపోయింది. ఇంటికి వచ్చారండి సెట్ చేస్తే, అప్పుడు అంబాసిడర్ కారు ఉండేది, ఉమ్, వచ్చారు, కొబ్బరి బొండాలు చెక్ తీసుకొని వచ్చారు ఉమ్, ఎన్టీఆర్ గారు. ఆ రావటం కూడా అంటే ఆ మనిషి అలాగే అంటే ఆ జోయల్గా ఉండేవాళ్ళు, అయిందా అనేవాడు. అంటే నాతో అలా ఉండేవాళ్ళండి. అయిపోయింది ఎందుకు అక్కడ ఇప్పుడు కూడా దాని గురించి సరదాగా. ఎప్పుడు దాని గురించి అనేవాడిని నేను. ఉమ్, అయింది బాగైంది, ఇదిగో చెక్ ఎంత కావాలరా అన్నాడు. ఉమ్, నాకేమొద్దు, నాకెందుకు అసలు, నాకు ఏమొద్దు, నేమొద్దు. లేదు అసలు సమస్య లేదు, నేను తీసుకోను అని అడిగి అది సిచ్యువేషన్ అదే అండి. ఉమ్, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎన్టీఆర్ గారు ఏంటి, ఆయన పెద్ద ఫ్యామిలీ కదా, అతను వచ్చి నా కోసం, నేను ఎక్కడ కృష్ణానగర్లో ఉండేవాడిని, అక్కడికి వచ్చి రావటం ఏంటి అని హ్యాపీ ఫీల్ అయ్యాను, షాక్ కూడా అయ్యాను. మీ లైఫ్ని మార్చిన వ్యక్తుల్లో తేజ గారితో పాటు ఖచ్చితంగా శ్రీనువైట్ల గారిది ప్రథమ స్థానం ఉంటుంది. అవునండి, సో definitely. శ్రీనువైట్ల గారి పరిచయం మీకు ఎలా అయింది? ఆడిషన్లో కలిసారా? ఆ ఆనందం సినిమా ఛాన్స్ ఎలా వచ్చింది? ఒక్కసారి ఆ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పండి. అయితే నాకు ఎప్పుడైతే నువ్వు నేను సినిమాకి కాలు ఇరిగిందో 6 months బెడ్ తర్వాత, నేను చాలా ఇబ్బందులు ఉన్న అబ్బాయి ఏంటి ఇప్పుడే మన ఇన్ని రోజులు స్ట్రగుల్ చేసి ఒక సినిమా సినిమా వచ్చి దాంతో సినిమాలు వస్తాయని వస్తున్న టైంలో కాలు ఇరిగింది ఏంటి, ఎలాగ నా కెరియర్ అని ఒక ఆలోచన ఉంటే, మళ్ళీ నాకు ఉషా కిరణ్ మూవీస్ నుంచే ఫోన్ వచ్చిందండి. సో మీ లైఫ్ ఆ తొలినాళ్ళు అక్కడక్కడే తిరుగుతుంది మొత్తం. కంటిన్యూ ఉషా కిరణ్ మూవీస్ 6-7 సినిమాలు చేశాను సార్. కంటిన్యూ అవే ఉషా కిరణ్ మూవీస్ సినిమాలన్నీ అయ్యే అవే. ఉషా కిరణ్ మూవీస్ నుంచి ఫోన్ వచ్చింది, ఒకసారి వస్తావా, ఒక సినిమా ఉంది, నువ్వు నడుస్తున్నావా అంటే, నడుస్తుంది సార్, అప్పటికి నడుస్తున్నా, కాలు బాగా అయిపోయింది సార్, ప్రాబ్లం ఏం లేదంటే రమ్మంటే వెళ్ళాను సార్. అప్పుడు ఇప్పుడు మన రాఘవేంద్ర గారిది థియేటర్ ఉంది కదండి, అవును. పీవీ, దాని వెనకాల ఉండేదండి ఉషా కిరణ్ అది గెస్ట్ హౌస్ ఒకటి. అక్కడికి వెళ్ళాము. అక్కడికి వెళ్తే అక్కడ శ్రీనువైట్ల గారు ఫస్ట్ టైము, అప్పుడు నేను రామచందర్ అని ఆడ పాపం ఇప్పుడు పెరాలసిస్ వచ్చింది, బాగాలేదు. నేను రామచందర్ గారు, తర్వాత ఇంకెవరు బబ్లు, శివారెడ్డి, అందరూ అక్కడ ఆ రోజు వచ్చాము. తర్వాత శ్రీనువైట్ల గారు, అప్పుడు నాకు తెలియదు ఆయన అంతకుముందు నీకోసం అనే సినిమా ఉషా కిరణ్ వాళ్ళతో రిలీజ్ అయింది, చేశారని తెలుసు, దానికి అవార్డులు వచ్చాయి, ఆ విషయం తెలుసు, కానీ పరిచయం లేదు. సో ఆ రోజు పరిచయం అయ్యారు, మా క్యారెక్టర్లు చెప్పారు, ఇలా హీరో ఫ్రెండ్స్ అవి ఇవి. ఆ రోజు ఇక మీ డైలాగ్స్ ఇలా ఉంటాయని చెప్పి ఆ స్క్రిప్ట్ కూడా చూపించారు. ఓకే అయిపోయింది, అయిపోయింది. తర్వాత సినిమా షూట్, తర్వాత డేట్లు వచ్చాయి, మాట్లాడిన తర్వాత వెళ్తుంటే నాకు నేను ఎప్పుడు మనకి ఒకటి ఉంటుంది కదండి, 6th సెన్స్ ఒక్కొక్కసారి పనిచేస్తుంది. నేను మధ్యలో కాలు ఇరిగి నా కాలు ఫ్రాక్చర్ అవడం వల్ల కొన్ని సినిమాలు మిస్ అయ్యాను. ఈ సినిమా నాకేదో జరగబోతుందని 6th సెన్స్. అప్పుడు ట్రైన్లో వైజాగ్ వెళ్తాం, ఫస్ట్ వైజాగ్లో షూట్ అండి. ఫస్ట్ వెళ్తుంటే అలా ట్రైన్ ఎక్కిన వర్షం స్టార్ట్ అయిందండి. నా ఫీలింగ్ ఏం చెప్పనా, అది వర్షం స్టార్ట్ అయిందంటే శుభసూచకం, అదో ఫీలింగ్ అనమాట. నేనేదో అంటే ఒక 6th సెన్స్, నేనేదో ఒక పాజిటివ్ సెన్స్ మీకు తెలుస్తుంది. అయిపోయింది సార్. లొకేషన్కి వెళ్ళాక ఫస్ట్ యాక్చువల్గా పర్సు మర్చిపోయాను, శివారెడ్డి క్యారెక్టర్. తర్వాత ఫస్ట్ రోజు సీన్ ఒకటి ఉంది సార్, రికార్డ్స్ దొంగతనం చేస్తాను హీరోయిన్కి. అది నువ్వు చేస్తావారా అన్నారు నన్ను, నేను చేస్తాను సార్ అన్న. చేశాను. అక్కడ శ్రీనువైట్ల గారికి నచ్చింది, వీడు బాగా చేశాడు, ఆ రికార్డ్స్ దొంగతనం చేసి నేను తీసుకెళ్ళాను, డబ్బులు కూడా తీసుకుంటాను బైక్ పెట్రోల్ కోసం. అవును, అది నచ్చింది. అలాగా ఇంకా ఆ సినిమా అలాగే చేసాం సార్. అంతే ఇంకా అది ఏంటంటే మీకు తెలియదు, ఆనందంలో రాంబాబు అనే క్యారెక్టర్ ఇప్పటికీ నన్ను చాలామంది రాంబాబు అంటారండి. నాకు నైట్లు చాలామంది ఫోన్ చేస్తారు 2ంటికి 3ంటికి, అరే ఇప్పుడే అయిపోయిందిరా, సిట్టింగ్లో ఉన్నాము, ఒకరిని రాంబాబు క్యారెక్టర్ ఇచ్చామరా అని అంటారు. అది ఎంత అంటే అసలు ఎంత జనాల్లోకి వెళ్ళిందంటే, ఇప్పుడు జెన్జీ వాళ్ళకి ఆ సినిమా అంటే చూసారులే తెలియదు, రీల్స్లో ఇప్పటికే వైరల్ అవుతుంది అది, రీల్స్లో. అవును, చాలా రాంబాబు అనే క్యారెక్టర్ అండి. నేను స్టార్ అయ్యానండి.
రాంబాబు అనే క్యారెక్టర్తో ఆనందం సినిమా నేను స్టార్ అయ్యా. తేజ గారు నాకు ఫస్ట్ అవకాశం ఇచ్చి నాకు పరిచయం చేసి స్క్రీన్ని నాకు పరిచయం చేస్తే శ్రీను వైట్ల గారు నన్ను స్టార్ చేశారు. గర్వంగా చెప్పుకున్న ఒక మూమెంట్ అది. అయ్యో అసలు మీకు తెలియదు, ఆనందం సినిమా ఈరోజు రిలీజ్ అయింది కదండి. రిలీజ్ అయిన తర్వాత ఒక 2-3 రోజుల తర్వాత నుంచి నాకు ఒక 13 సినిమాలు ఒకే రోజు వచ్చాయండి ఫోన్లు. 13 సినిమాలు ఒకే రోజు నాకు ఫోన్ వచ్చింది క్యారెక్టర్లు. తెలియదు అప్పుడు నేను చిన్నోని, అప్పుడు నాకు 23, 24. నాకు ఏది చూస్ చేసుకోవాలో తెలీదు, ఏం తెలీదు, చేసుకుంటూ వెళ్ళిపోయాం అలాగంతే. సో అది ఆనందం అనే సినిమా నా లైఫ్లో అది చెరగని ముద్ర అండి అది. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream కి iDream టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.